మననాత్రాయతే ఇతి మంత్రః. కంటికి కనిపిస్తున్న ఈ సృష్టి అంతా మంత్రతంత్ర యంత్రాత్మకం. ఈ మూడింటిలోనూ మంత్రము లేక మిగిలిన విధానాలు లేవు. మంత్రము బీజాక్షరాలతో కూడి ఉంటుంది. మంత్రవేత్త, మంత్రద్రష్ట మంత్రములలో దాగిన బీజాక్షరాలను ఉపాసన చేసి వాటి వెనుక గల అధిష్టాన దేవతలను దర్శనం చేసిన వారు ఋషులు అవుతున్నారు. మంత్రదీక్షను శక్తివంతులైన దీక్షా గురువుల నుండి మాత్రమే గ్రహించవలసి ఉన్నది. ఈ నేపథ్యంలో ఆందోళనతో నిండిన ఈ ప్రపంచానికి శాంతిని కలిగించే విధానంలో మంత్రమూర్తులైన గురుస్వరూపాల ముఖతః మంత్రోచ్చాటన, దాని విధి విధానాలను ప్రామాణికంగా శాస్త్రబద్ధంగా స్వామీజీల ద్వారా, గురువుల ద్వారా మంత్ర విశిష్టతను, ఆ మంత్ర అధిష్టాన దేవత గురించి విపులంగా విశ్లేషణాత్మకంగా వివరించే కార్యక్రమమే మంత్ర మహిమ. ఓం నమో వెంకటేశాయ. ఈరోజు మంత్రమహిమ కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఈ దివ్య మంత్రాన్ని మనకి నారాయణ స్వరూపుడైన వేదవ్యాస మహర్షి చెప్పటం జరిగింది. వ్యాసుల వారి తరువాత గోదాదేవిగా పిలువబడే ఆండాళ్ అమ్మవారు, ఆ తరువాత శ్రీరామానుజాచార్యుల వారు ఈ లోకానికి అందించడం జరిగింది. శ్రీరామానుజుల వారి కాలం వరకు ఎన్నో కారణాల వల్ల అత్యంత రహస్యంగా ఉంచబడిన ఈ మంత్రరాజ్యం బహిర్గతమయ్యింది. శ్రీరామానుజాచార్యుల వారు నరకానికి పోవడానికి కూడా వెనుకాడకుండా, ఎవరూ జన్మచేత చేయబడిన పాపాల వల్ల నరకం పాలు కాకూడదనే మహోద్దేశంతో ఈ మంత్రాన్ని అన్ని జాతుల వారికి, అన్ని వయసుల వారికి ఇవ్వటం జరిగింది. అసలు శ్రీరామానుజుల వారి జననమే లోకోపకారం కోసం జరిగింది. భూభారాన్ని మోస్తున్న ఆదిశేషుడు పాపభారం మోయటం ఇష్టం లేక నారాయణ అనుగ్రహంతో రామానుజుల వారిగా పుట్టి ఈ దివ్యమంత్రాన్ని మనకి ఉపదేశించటం జరిగింది. ఇక ఈ దివ్యమంత్రం అర్థం పరిశీలిస్తే, నారాయణుడు అంటే విశ్వమంతా తనలో కలిగినవాడు అని అర్థం. మనకి కనిపిస్తున్న, కనిపించని ఈ విశ్వమంతా కూడా నారాయణుడే. అందుకే విశ్వం విష్ణువషట్కారో అంటూ వేదం వివరించింది. మనం కంటికి కనిపించని అనేక క్రిములను, సూక్ష్మజీవులను రకరకాల సాంకేతిక పరిహారాల ఆధారంగా చూడవచ్చు, చూడగలం. కాని ప్రాణం అన్నదాన్ని మనం చూడలేం. కనిపించటం లేదని ప్రాణాన్ని లేదనగలమా? అదే నారాయణ స్వరూపం. జన్మకు కారణం అవుతున్నది నారాయణ మంత్రం. జన్మ విముక్తికి కారణం అవుతున్నది నారాయణ మంత్రం. నారాయణ మంత్ర జపం వల్ల జన్మాంతర కర్మలు, తెలిసి తెలియక చేసిన పాపాలు నశించి ఉత్తమ జన్మ లభిస్తుందని ఋషులు, దేవీ దేవతలు చెప్పటం జరిగింది. ఈ అష్టాక్షరీ మహామంత్ర మహిమ గురించి మరిన్ని విశేషాలు ఈరోజు మంత్రమహిమ కార్యక్రమంలో అష్టాక్షరీ మహామంత్ర యొక్క ప్రాశస్త్యం గురించి, దాని మహిమ గురించి శ్రీ 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 త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిరంజీవి స్వామి గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం స్వామి. శ్రీమన్నారాయణమ్మ. ఈ నారాయణ అంటే
ప్రపంచంలో అణువణువున మనం విశ్వవ్యాపకమైన విష్ణువునే దర్శిస్తూ ఉంటాం కదా, అలాంటి విరాట్ స్వరూపాన్ని 8 అక్షరాలు గల నారాయణ మంత్రంలో ఎలా ఆవిష్కరిస్తారు స్వామి? మంత్రము అనేది దాన్ని స్మరించగలిగిన వాడిని బాగు చేసేది. మంతారం త్రాయతే ఇది మంత్ర అని దానికి అర్థం చెప్పారు. బాగు చేసే వస్తువు చిన్నదుండాలా పెద్దదుండాలా అనే ప్రశ్న ఏం లేదు. ఎందుకంటే చిన్న వాచిలో ఇవాళ మొత్తం ప్రపంచాన్ని అంతా మనం చూడగలుగుతున్నాం. మరి ఒక చిన్న సాధనాన్ని పెట్టుకుని ఇతర గ్రహాలను కూడా మనం పరిశీలన చేయగలుగుతున్నాం. ప్రపంచంలో సకల చరాచర వస్తువు కూడా మంత్రాధీనము అని మనకి శాస్త్రం. అసలు దైవమే మంత్రాధీనం. మంత్రాధీనంతు దైవతం అని అంటారు. మరి దైవాన్నే తన ఆధీనంలో పెట్టుకోగలిగినటువంటి మంత్రం ఆ దైవపు ఆధీనంలో ఉండే ప్రపంచాన్ని మాత్రం ఎందుకు తన ఆధీనంలో పెట్టుకోలేదు? అంచేత మంత్రాన్ని మనం ఎన్ని అక్షరాలు ఉన్నాయి అనేది ప్రధానం కాదు, ఎంత ప్రభావవంతమైన అక్షరాలు ఉన్నాయి దాంట్లో అనేది ప్రధానం అన్నమాట. అష్టాక్షరి మహామంత్రము అనేది నారాయణ మంత్రానికి ప్రసిద్ధమైనటువంటి నామం. మంత్రానికి ముందర ఓంకారం ఉంటుంది, తర్వాత నమః పదం ఉంటుంది, దాని తర్వాత నారాయణ పదం. మనకి వేదం నిర్ణయం చేసి చెప్పింది. ఓమిత్యేకాక్షరం నమ ఇతి ద్వే అక్షరే నారాయణాయేతి పంచాక్షరాణి ఏతద్వై నారాయణస్య అష్టాక్షరం పదం అని 8 అక్షరాలు కలిసి ఒక పదంగా దీన్ని నిర్వచనం చేసింది ఆ వేద భాగం. అందులో ఎలా పలకాలి అనేది కూడా దానికి ఒక నియమం పెట్టారు. అంటే అక్షరాలని ముందు వెనకల పలకడం ద్వారా, అందులో ఉండే స్వరాన్ని మార్చడం ద్వారా దాని ప్రభావం మారిపోతూ ఉంటుంది. మామూలు పదాలే మామూలుగా మనం వాడేటటువంటి మనం తయారు చేసుకున్న సాంకేతికమైనటువంటి పదాలే అలా మారుతుంటాయి. అంటే ఏమాయ్ అంటే ఆ భావం వేరు, ఎదుటి వాళ్ళు కలిగే ఆ స్పందన వేరు. ఏమాయ్ అన్నామంటే వాళ్ళు కలిగే స్పందన వేరు. అంటే మామూలు మనం వాడుకునేటటువంటి సామాన్యమైనటువంటి పదాలు ఇవి. ఇది ఒకరికొకరు కలిసి ఇలా అంటే ఇది అర్థం, ఇలా అంటే దీనికి సంకేతం అని ఈ భావాలు, ఈ భాషలు ఇవన్నీ మనం ఏర్పాటు చేసుకున్నవి. వీటిలోనే కాస్త స్వరం మారితే అవతల వ్యక్తిలో ఉండేటువంటి స్పందన మారిపోతుంది, దాని యొక్క అర్థం మారిపోతుంది అని అంటే మరి అసలు ఈ విశ్వం యొక్క సృష్టికి ఆధారమైనటువంటి శబ్దాలు వేద శబ్దాలు అని అంటాం. వాటికి ఎంత శక్తి ఉంటుంది? వేద శబ్దేభ్య ఏవాదౌ దేవాదీనాం చకార సహ అని చెప్పారు ఋషి. అంటే వేదంలో ఉండేటటువంటి ఏ శబ్దాలో వాటిని ఆధారం చేసుకుని అసలు మొత్తం ఈ విశ్వమంతా కూడా రచన జరిగింది అని. విశ్వరచనే జరిగిందంటే, విశ్వరచన అంటే విశ్వంలో ఏమేమి చేరుతాయి? ఇప్పుడు మనం ఉన్న భూగోళం చేరుతుంది, ఈ భూమి చేరినటువంటి సౌర కుటుంబం చేరుతుంది, సౌర కుటుంబం లాంటి కోటాను కోట్ల కుటుంబాలు ఉండేటువంటి గ్యాలక్సీస్ చేరుతాయి. వీటన్నిటి యొక్క రచన వేద శబ్దాల్లోంచే జరిగింది. అందులోనూ
కొన్ని కదిలే ఉన్నాయి, కొన్ని కదలని ఉన్నాయి, యానిమేటెడ్ అండ్ ఇన్యానిమేటెడ్. ఇప్పుడు మనం అంతా యానిమేటెడ్ ఆబ్జెక్ట్స్, కదిలే ప్రాణులు మనం. ఇప్పుడు మనం అంటే మనుషులు, జంతువులు, ఇవన్నీ కూడా. కదలకుండా ఉండే ప్రాణులు ఉన్నాయి, చెట్లు, చేమలు లాంటివన్నీ కూడా. అసలు ప్రాణరహితమైనటువంటి వస్తువులు చాలా ఉన్నాయి. ఇప్పుడు ప్రకృతిలో ఉండేటటువంటి రకరకాలైనటువంటి ఫోర్సెస్ ఉన్నాయి. ఆ ప్రకృతి యొక్క ఫోర్సెస్కే దేవ అని పేరు పెట్టారు మన వాళ్ళు. దేవతలు అంటే మామూలుగా ఇప్పుడు మనం సినిమాల్లో చూస్తున్నట్టుగా బంగారు కిరీటాలు, బంగారు వడ్డాణాలు, పట్టు బట్టలు కట్టుకుని తిరిగే వ్యక్తులని కాదు. మన చుట్టూ మన బతుక్కి ఆధారంగా అంతటా వ్యాపించి ఉండి ఎప్పుడు కూడా అవి సంచరిస్తూ ఈ ప్రాణుల్ని కాపాడే ఫోర్సెస్, న్యాచురల్ ఫోర్సెస్, వాటిని దేవతలు అని అంటాం మనం. సో వాటి దగ్గర నుంచి ఆరంభం చేసి ఈ అచేతన పదార్థాల దాకా వీటన్నిటిని శబ్దాలతోటే ఆ పరమాత్మ సృజించెను. అంటే ఆ శబ్దాలకు ఎంత శక్తి ఉంది అనేది మనం గుర్తించడం కోసం చెప్తున్నాను. అయితే ఇవన్నీ ఒక్కొక్కనాడు వికసిస్తాయి, ఒకనాడు సంకుచిస్తాయి. గింజ వికసిస్తే మహావృక్షం అవుతుంది. ఈ వృక్షం అంతా ఒక దాంట్లో సంకుచిస్తే అది మళ్ళీ బీజం అవుతుంది. చేత వృక్షం అనేక బీజాలను తయారు చేసుకుంటుంది, బీజం అనేక వృక్షాలని బయటికి తేగలుగుతుంది. ఇది నిరంతరం జరిగేటటువంటి ఒక ప్రక్రియ. సేమ్ ఈ యూనివర్సల్ క్రియేషన్, యూనివర్సల్ రన్నింగ్ కూడా అన్నమాట. ఇప్పుడు ఇదంతా ఒక అణువులో ఇముడుతుంది, అణువులోంచి మళ్ళీ ఇంత విషయం రాగలుగుతుంది. ఇది వస్తువుల గురించి మేము మాట్లాడుతున్నాం. మనకి రెండు జ్ఞాపకం ఉండాలి ఇప్పుడు. ఒకటి వస్తువు, వస్తువుని చెప్పే శబ్దం. ఈ రెండిటికి కూడా లక్షణాలు ఒకే రకంగా ఉంటాయి. వస్తువు అంటే గింజ అనుకోండి, ఈ గింజని శబ్దం దానికి గింజ, బీజము. ఆ శబ్దము గింజ కాదు, శబ్దం ఇది కాదు, కానీ దానికి శబ్దం ఏర్పాటు చేశారు. దీనికి అది సంకేతం. దీన్ని మనం ఒక ధ్వనిగా బయటికి వ్యక్తం చేయడానికి ఏర్పరిచినటువంటి ఒక సంకేతం, శబ్దమయమైన సంకేతం. దానిని మనం అర్థము అని అంటాం. దాన్ని ఇది శబ్దము అని అంటాం. సో శబ్దము, అర్థము, వాక్, అర్థం అని అంటాం కదా. సో ఇవి రెండు కూడా ఒకదాన్ని ఒకటి విడిచిపెట్టి ఉండవు, దానికి రెండు కలిసి ఉంటాయి, కానీ బట్ రెండు వేరు. ఈ రెండిటి యొక్క పద్ధతి ఒకే రకంగా ఉంటుంది. గింజను తీసుకున్నప్పుడు గింజ నీళ్లు తగిలితే కొద్దిగా ఉబ్బుతుంది, తెల్లటి మొలక ఆరంభం అవుతుంది, ఒక వేరు వస్తుంది, పైకి కొన్ని ఆకులు అట్లా వస్తాయి, సరే ఇంక తర్వాత క్రమంగా విస్తరిస్తుంది. ఇది దాని ప్రాసెస్. ఎట్లానో శబ్దాలకు కూడా అదే ప్రాసెస్ ఉంటుంది. శబ్దాలు కూడా మొట్టమొదటి ఒక చోట నుంచి ఆరంభం అవుతాయి, క్రమంగా 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 వికసించి ఇప్పుడు ఈవేళ మనం వాడుకునే శబ్దమయంగా తయారవుతుంది అనమాట. లయం చెందడం కూడా మళ్ళీ అట్లాగే లయం చెందుతుంది. ఇప్పుడు మనకి తెలియదు కానీ చెట్టులో ఉండేటువంటి లక్షణాలన్నీ గింజలోకి వచ్చి ఇమిడి ఆ తర్వాత కొమ్మలు కొమ్మలుగా, ఆకులు ఆకులుగా, దేనికవి మళ్ళీ మట్టిలో కలిసిపోతాయి. మట్టిలో కలిసిపోయే దాంట్లోంచి మొక్క రాదు, ఓన్లీ గింజలోంచి. చెట్టు యొక్క లక్షణాలన్నీ దేంట్లోకి వెళ్ళి ఇమిడాయో దానికి మనం బీజం అని పేరు పెట్టాం. మిగతా వాటికన్నిటికీ ఆకులు, కొమ్మలు, బెరడు ఇలాంటి పేరుతోటే, అంటే అవన్నీ కూడా మళ్ళీ ఇతరత్ర వాటికి కారణమైనటువంటి ద్రవ్యాల్లోకి వెళ్ళి అవి చేరిపోతాయి. కానీ గింజ మళ్ళీ కొత్త మొక్కల్ని తేగలుగుతుంది. అంటే గింజలోంచి వృక్షం వస్తుంది, వృక్షం మళ్ళీ గింజలో చేరుతుంది. ఇది సృష్టి అంటాం మొక్క రావడాన్ని. గింజలో చేరడాన్ని ప్రళయము అంటాం, లయము అని అంటాం. శబ్దాలకు కూడా ఇదే రకమైన ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఈవేళ మనం ఇన్ని రకాలైన ప్లానిటరీస్ చూస్తున్నాం. ఈ సిస్టమ్ అంతా ఏమవుతుంది, క్రమంగా 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 అన్నీ ఒక చోటకి మొత్తం బ్లాక్ హోల్స్ ఏవో అంటారు, వాటికి పేర్లు పెట్టారు, వెళ్ళి అందులోకి అబ్జర్వ్ అయిపోతున్నాయి. అదంతా మొత్తం ఒక రకమైనటువంటి
ద్రవం కింద మారిపోతుంది. ద్రవం తేజస్సు కింద మారిపోతుంది. తేజస్ గాలి కింద మారిపోతుంది. గాలి స్పేస్ కింద మారిపోతుంది. అగైన్ ద స్పేస్ రిమైన్స్ అండ్ అగైన్ ఫ్రమ్ ద స్పేస్ ఇన్ ద సేమ్ ప్రాసెస్. స్పేస్లోంచి మళ్ళీ గాలి బయలుదేరుతుంది, గాలిలోంచి తేజస్సు బయలుదేరుతుంది, తేజస్సులోంచి జలం బయలుదేరుతుంది, జలంలోంచి రకరకాలైనటువంటి ఈ గోళాలన్నీ వస్తాయి. అందులో ఒక గోళం భూమి, భూగోళం ఒక్కటే రాదు, దాంట్లోంచి అన్ని రకాల గోళాలు వస్తాయి. అంటే ఆధారంగా ఉండాల్సినటువంటి భూములన్నీ దాంట్లోంచి వస్తాయి. ఎందులో కాస్త అన్ని రకాల సౌకర్యాలు ఏర్పడతాయో దాంట్లోంచి జీవరాశి బయలుదేరుతుంది. మిగతా చోట్ల జీవరాశి మనకు కనిపించేట్టుగా ఉండదు. సో దట్ ఈస్ ద ప్రాసెస్. ఇదే పద్ధతి శబ్దాల్లో కూడా. ఈ ద్రవ్యాలు ఎట్లాగైతే క్రమంగా పెరుగుతూ తరుగుతూ ఉంటాయో వాటిని చెప్పే శబ్దాలు కూడా అట్లాగే పెరుగుతూ తరుగుతూ ఉంటాయి. ఇందులో కొన్ని మనం తయారు చేసుకోవచ్చు, కొన్ని తయారు చేయలేము. ఇప్పుడు భూమి ఏర్పడింది, దీని ఎవడు తయారు చేయగలిగింది కాదు. భూమి యొక్క డిజల్యూషన్ కూడా ఎవడు చేయగలిగింది కాదు. కానీ తయారైన భూమిలోంచి మనం మట్టి తేగలం, ఇటుకలు కట్టగలం, రాళ్ళు తేగలం, సిమెంట్ చేయగలం, నీళ్లు తేగలం, ఇసుక తేగలం, ఓ బిల్డింగ్ కట్టగలం. బిల్డింగ్ సహజంగా ఏర్పడ్డది కాదు, కృత్రిమం. కానీ వసతికి పనికొచ్చేది, కొన్ని రకాలైనటువంటి రక్షణని కలిగించగలిగింది, దాంతో కొన్ని పనులు చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. అది సేమ్ ప్రాసెస్ మన ఈ శబ్దాల్లో కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు ఈవేళ మనం ఎన్ని రకాల భాషలు ఉన్నాయి, వేల భాషలు ఉన్నాయి. సుమారు 5 నుంచి 25,000 రకాల భాషలు ఉన్నాయట ప్రపంచంలో. ఇవన్నీ కూడా శబ్దమయమైనటువంటి వ్యక్తీకరణ. ఒక్కొక్కరు వారికి తగ్గట్టుగా తయారు చేసుకున్నది. దానికి వాళ్ళు ఏదో పేరు పెట్టుకున్నారు. దానికి ఒకళ్ళు తెలుగు అన్నారు, ఒకళ్ళు తమిళం అన్నారు, ఒకళ్ళు ఇంగ్లీష్ అన్నారు, హిందీ అన్నారు. ఓకే, ఇవన్నీ ఏమవుతాయి? ఈ శబ్దాలన్నీ కూడా క్రమంగా వచ్చి ఒక చోట చేరిపోతాయి. ఆ చేరేటటువంటి స్థానానికే వేదము అని పేరు. ఈ వేదం అనేది క్రమంగా మళ్ళీ వెనక్కి డిజల్యూషన్ ప్రాసెస్లో క్రమంగా వచ్చి, మనం గాయత్రి అనే ఒక మంత్రాన్ని చెప్తూ ఉంటారు కదా, ఆ గాయత్రిలో చేరుతుంది. ఆ గాయత్రిలో 3 భాగాలు ఉంటాయి, 3 వాక్యాల కింద ఉంటుంది అది. ఈ 3 వాక్యాల్లోకి మొత్తం 3 వేదాల కింద చేరిపోతాయి. ఈ గాయత్రిలో ఉండే 3 కూడా 3 వ్యాహృతులు అని అంటారు. వాటికి ఇంకా వెనకాతలు ఉండేవి. ఇప్పుడు భూహు, భువహ, సువహ, వీటిని వ్యాహృతులు అని పేరు పెట్టారు వాటికి. ఈ 3 వాటిలోకి వచ్చి చేరిపోతాయి. ఈ వ్యాహృతులు క్రమంగా వెనక్కి వెడుతూ ఒక అక్షరంలో చేరిపోతాయి. 3 అక్షరాలు, ఒక్కొక్కటి ఒక్కొక్క అక్షరంలో. అందులో ఒకటి రుక్, ఒకటి యజుస్, ఒకటి సామం అని అనుకోండి. ఒకటి ఆ, ఒకటి ఉ, ఒకటి మా అని 3 అక్షరాల్లోనే చేరుతాయి. ఈ 3 కలిసి ఓంకారం. ఈ ఓంకారం కూడా చివరికి అకారంలో వచ్చి చేరిపోతుంది. సో ఏ శబ్దము మనకి లేని రోజున అకారం ఒకటి ఉంటుంది. ఏ వస్తువులు లేని రోజుల్లో స్పేస్ ఒకటి ఉంటుంది. ఆ స్పేస్ ఈజ్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ. సేమ్ అకారం ఫుల్ ఆఫ్ ఎనర్జీ. అయితే అప్పుడు ఉన్నవి 2. ఒకటి అంతటా వ్యాపించిన స్పేస్ విత్ ఫుల్ ఆఫ్ ఎనర్జీ, ఫుల్ ఆఫ్ నాలెడ్జ్. ఇంకొకటి అకారం, దిస్ ఈజ్ ఆల్సో విత్ ఫుల్ ఆఫ్ వెర్బల్ ఎనర్జీ అండ్ వెర్బల్ నాలెడ్జ్. ఇవి 2 ఉంటాయి. సో
ఈ రెండు ఓదానకోడి పేరు. ఆ అంటే ఆ స్పేస్. ఆ స్పేస్ని దేంతో చెప్పాలి అంటే ఆతో చెప్పాలి. ఇవి రెండు మిగులుతాయి. ఇప్పుడు దీంట్లో మళ్ళీ సృష్టి ప్రారంభం. అగైన్ గింజలోంచి మళ్ళీ మొక్క రావాలి కదా. సో ఈ స్పేస్ అని దేనైతే మనం ఆకాశం అని అంటున్నామో, ఈ ఆకాశో హవై నామరూపయోర్ నిర్వహిత అంటుంది వేదం. ఈ ఆకాశం అనేది మళ్ళీ పేర్లు, ఆ పేర్లని చెప్పే రూపాలు తయారు చేయాలి అని అనుకుంది అంటారు. అనుకోగానే దాంట్లోంచి క్రమంగా మళ్ళీ ఒక్కొక్కటి ఆరంభమైంది. ఆరంభమయ్యి మళ్ళీ ఈ సిస్టమ్ అంతా మళ్ళీ ఎవాల్వ్ అయింది. గింజలోంచి క్రమంగా వచ్చినట్టుగా సేమ్ ఈ అకారంలోంచి కూడా మెల్లిగా మళ్ళీ అకారం ఓంకారం వస్తుంది. ఓంకారం నుంచి 3 అక్షరాలు వస్తాయి. 3లోంచి మళ్ళీ 3 వేదాలు వస్తాయి, వ్యాహృతులు వస్తాయి. వ్యాహృతుల నుంచి 3 వేదాలు వస్తాయి. 3 వేదాల నుంచి మొత్తం అఖండం అనంతమైన శబ్దరాశి వస్తుంది. ఆ శబ్దరాశిలో నేను ఒక రకంగా నేను తయారు చేసుకుంటా, వారు ఒక రకంగా తయారు చేస్తారు, వీరు ఒక రకంగా ఒక్కొక్కరు వారి వారి వ్యవహారానికి అనుకూలంగా వారికి ఆ సౌకర్యానికి తగ్గట్టుగా దాన్ని తయారు చేసుకుంటారు. మనం ఈ గోళాలన్నీ తయారైన తర్వాత మనకి తగ్గట్టుగా ఒక్కొక్క రూమ్ని మనం కట్టుకుంటున్నాం, ఒక్కొక్క బిల్డింగ్ మనం కట్టుకుంటున్నాం, ఒక్కొక్క స్థానాన్ని ఏర్పరచుకుంటున్నాం. అయితే ఇప్పుడు ఇలా కట్టుకున్నటువంటివన్నీ కొంతకాలం ఉంటాయి, కొంతకాలంతో పోతాయి. కానీ ఎప్పుడు పోకుండా ఉండే కొన్ని ఆవాసాలు కూడా కొన్ని ఉన్నాయి, గుహలు. ఇప్పుడు మనకి ఇళ్ళు ఎలాగైతే ఉండడానికి వసతి కలిగిస్తున్నాయో, గుహలు కూడా అలా ఉండడానికి వసతి కలిగిస్తాయి. అయితే ఆ గుహలు ఎవరు ఏర్పరిచినవి కాదు, సహజంగా ఉన్నవి. సో ఆల్సో శబ్దాల్లోంచి వచ్చేటటువంటి వాటిల్లో కూడా మనం ఏర్పరచుకున్న లాంగ్వేజెస్ కొన్ని ఉన్నాయి, మనం ఏర్పరచకుండానే ఏర్పడ్డటువంటివి కూడా కొన్ని ఉంటాయి. అవి మంత్రాలు. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో నారాయణాయ. అవే వాటిని మన మంత్రాలు అంటాం. అయితే ఇప్పుడు ఈ ఇళ్ళు ఎలాగైతే మనకి ఉండడానికి ఒక రక్షణని కలిగిస్తాయో, సో ఆల్సో ఈ శబ్దాల్లోంచి ఏర్పడ్డటువంటి సహజంగా ఉండే మంత్రాలు కూడా అట్లా రక్షణ కలిగించగలిగింది. ఇలాగా శబ్దము అర్థము అనే రెండింటిని మనం ఒకసారి కొంచెం మనసులో పెట్టుకోగలిగితే మన మంత్రాలు అనేటటువంటివి ఏవో తమాషాలు చేయడానికి ఏదో ప్రయోగాలు చేయడానికి పనికొచ్చేవి కావు. అవి అద్భుతమైనటువంటి శక్తిని నిక్షిప్తం చేసుకున్నటువంటి శబ్దరాశులు. అయితే వాటిని మనం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే మనలో ఉండేటువంటి అద్భుతమైన శక్తిని కూడా బయటికి తేగలుగుతాయి. అందుకే దీని మంత్రం అని పేరు. మననాత్ త్రాయతే. మనం జాగ్రత్తగా కనుక దాన్ని మననం చేస్తే అది మనని కావలసినట్టుగా రక్షణ అని అనగానే మనకి 2 విషయాలు తెలియాలి. ఏది మనకి అవసరమో దాన్ని ఇవ్వాలి, ఏది అక్కర్లేదో దాన్ని తీయాలి. దాన్ని రక్షణ అంటాం మనం. ఇలాగే ఇప్పుడు మనం ఈ మంత్ర అని ఏదనుకుంటున్నామో దాన్ని మనం స్మరించేటప్పుడు కూడా తెలియాల్సిన వాటిని చెప్పగలిగి ఉండాలి. అది పెద్ద అవసరం లేని వాటిని అది పక్కకి తీసివేయి గలికి కూడా ఉండాలి. ఇప్పుడు వేదానికి మూలం ఓంకారం, ఓంకారానికి మూలం అకారం. అంచేత అకారం ఒకటి తెలిస్తే మొత్తం మనకు అన్నీ తెలిసినట్లే. అంతేనా? కానీ అకారం దగ్గరికి మనం పెడితే అది చాలా వేగ్గా ఉంటుంది, అక్కడ ఏం తెలియదు మనకి. మీరు గింజను తీసుకున్నారనుకోండి, గింజలు మీకు ఏమొస్తుంది? దాంట్లో రంగు ఉండదు, రుచి ఉండదు, వాసన ఉండదు, ఏమీ తెలియదు దాంట్లో. కానీ గింజని మీరు సక్రమమైనటువంటి రీతిలో కనుక పోషించగలిగితే, అందులోంచి వచ్చినటువంటి మొక్కలోంచి
రంగురంగుల పువ్వులు వస్తాయి, అందమైన పరిమళాలు వస్తాయి, తేనెలు ఊరుతాయి, పండ్లు రసాలు ఊరుస్తాయి. ఇవన్నీ గింజలోనే ఉన్నాయి, కానీ మనకు అక్కడికి వెళితే అది ఏది మనం స్వీకరించడానికి అవకాశంగా లభించదు. సో ఆల్సో మంత్రంలో అకారంలో అన్నీ ఉంటాయి, కానీ మనకి దేన్ని అకారం దగ్గరికి వెళ్ళి మన సాధన చేద్దామంటే తీసుకోలేము. సేమ్ ఓంకారం దగ్గరికి వెళ్ళి సాధన చేయాలని కొంతమంది ఇప్పుడు మన వాళ్ళంతా ఓంకార సాధనని చేసేటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఈవెన్ ఓంకారం దగ్గరికి వెళ్ళినా మనకి అది అస్పష్టంగానే ఉంటుంది. కొంతవరకు మనకి క్లారిటీ ఉంది ఓంకారంలో అకారం కంటే. ఇప్పుడు ఆ అంటే అర్థం ఏంటి ఉంది, లేకుండా ఎలా ఉంటుంది? అంటే మనం చూడటానికి తెలియని వాళ్ళకి. ఎస్, ఇప్పుడు అందుకే మీకు ఇందాక ఆకాశం చెప్పాం. ఆకాశం అంటే మీకు ఏముంది ఆకాశంలో? ఓ శూన్యం అండి అంటారు. ఇట్స్ నాట్ శూన్యం, ఇట్ ఈస్ పూర్ణం. ఎవ్రీ ఇంచ్ ఆఫ్ ది స్పేస్ ఈజ్ పూర్ణం. అట్లానే అకారం కూడా పూర్ణం. ఎందుకంటే సంస్కృతంలో ఆ అనే దానికి అర్థం రక్షించుట, రక్షించేదేదో అది ఆ. రక్షణ అంటే ఎక్కడెక్కడ కావాలి మనకి రక్షణ? అన్నిట్లోనే కావాల్సింది. అంటే పుట్టినప్పటి నుంచి పోయిన తర్వాత కూడా రక్షణ కావాలి. అదే అంతా కావాలి. ఇది జీవితానికి. శరీరం కాకుండా వెనకాతల జీవుడు అనేవాడు ఒకడు ఉన్నాడు. ఆ రక్షణ అనేది వాడికి కూడా కావాలి, కేవలం నాట్ టు ది ఎక్స్టర్నల్ బాడీ. ఆ లోపల ఉండే జీవుడికి కూడా రక్షణ కావాలంటే ఈ ప్రాపంచికమైన వాటికి అతీతమైనది ఏదో అది కావాలి. మరి యూజువల్గా ప్రతి ప్రాణి కోరుకునేది తిండి, నిద్ర, ఆహారం, ఇవన్నీ ఉంటే చాలు. జ్ఞానం జీవుడి యొక్క లక్షణం అయినప్పుడు వాడు కోరుకునేది ఎండ్లెస్ జ్ఞానం కావాలి. ఎండ్లెస్ జ్ఞానం, ఏదైనా తెలుసుకోగలగాలి, అన్నిటినీ పొందగలగాలి. ఇది జనరల్గా అంటే మరి కోరుకునేదో ఎందుకు, దరిద్రం ఎందుకు దానికి? కోరుకునే పెద్దది కోరుకోవాలి, ఉండాలి. మరి అంత రక్షణ దాకా కావాలి అని అంటే అన్ని రకాలైనటువంటి హద్దులు చెరిపివేసే అంత గొప్ప స్థితికి చేరాలి. నేను చేరాలి. చాలా విషయాలు తిరుమల గురించి చెప్పారు స్వామి. ధన్యవాదాలు స్వామి. ఇది ఈరోజు మంత్రమహిమ కార్యక్రమం. ఓం నమో వెంకటేశాయ. నారాయణ కవచంలో వైకుంఠ నారాయణుని గురించి, స్వరూపం గురించి చెప్తుంది కదా. ఇది తిరుమంత్రం యొక్క ధ్యాన శ్లోకంలో కూడా ఆ స్వరూపం గురించే చెప్తుంది స్వామి. ఎస్, తిరుమంత్రానికి అంటే ఈ నారాయణ మంత్రానికి ఒక ధ్యాన శ్లోకం ఉంది. ఎలా మనం ఆ నారాయణని చూడాలి? దురదృష్టం కొద్ది వాడు ఒక స్థాయికి వెళ్ళగానే దాన్ని చెడుగా వాడడం ప్రారంభించడం వల్ల రాక్షసులయ్యారు. Now